వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు బిలియన్ల గురించి మాట్లాడిన ప్రపంచం ఇప్పుడు ట్రిలియన్ల గురించి మాట్లాడుతోంది. ఇప్పటివరకు కంపెనీల విలువలు వార్తలు నిలిచేవి. ఇప్పుడు ఒక వ్యక్తి సంపదే ప్రపంచ చర్చగా మారింది. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేసిన పేరు, ఎలక్ట్రికల్ కార్లకు కొత్త దిశ ఇచ్చిన పేరు, అంతరిక్ష ప్రయాణాన్ని ప్రభుత్వాల పరిధి నుంచి వ్యాపార ప్రపంచంలోకి తీసుకొచ్చిన పేరు ఇప్పుడు ప్రపంచ చరిత్రలో మరో కొత్త గుర్తింపు సాధించింది ఎలాన్ మస్క్. ప్రపంచంలో తొలి ట్రిలియనర్గా నిలిచారు. స్పేస్ ఎక్స్ చారిత్రాత్మక ఐపోగా తర్వాత మస్క్ వ్యక్తిగత సంపద $1 ట్రిలియన్ మార్క్ను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల దృష్టి ఒక రోజులో వాల్ స్ట్రీట్పై నిలిచింది. స్పేస్ ఎక్స్ షేర్లకు భారీ స్పందన రావడంతో కంపెనీ విలువ $2 ట్రిలియన్ స్థాయిని తాకింది. ఇక మస్క్ సంపద సుమారు $1.1 ట్రిలియన్ చేరిందని అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. $1 ట్రిలియన్ అంటే ఎంత? అది కేవలం పెద్ద సంఖ్య కాదు. అది అనేక దేశాల ఆర్థిక ఉత్పత్తి కంటే ఎక్కువ స్థాయి. ప్రపంచంలో అత్యంత పెద్ద కార్పొరేటివ్ సమూహాలతో పోల్చే స్థాయి. ఒక వ్యక్తి సంపద ప్రపంచ ఆర్థిక చర్చను ప్రభావితం చేసే స్థాయి. ఈ ప్రయాణం ఈ రోజు మొదలైంది కాదు. 1990లలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీతో ప్రారంభమైన అడుగు డిజిటల్ పేమెంట్స్లో ప్రయోగాలు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ కార్లు, ఆ తర్వాత రాకెట్లు, తర్వాత ఉపగ్రహాలు, తర్వాత సోషల్ మీడియా, ఆ తర్వాత కృత్రిమ మేధస్సు. ఒక్కో రంగంలో ఒక్కో కంపెనీ నిర్మిస్తూ వచ్చిన ఎలాన్ మస్క్ ఇప్పుడు సంపద నిర్వచనాన్ని కూడా మార్చేశారు. కానీ ఈ కథ కేవలం డబ్బు గురించే కాదు. ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. భవిష్యత్తులో ప్రపంచాన్ని దేశాలు నడిపిస్తాయా, లేక టెక్నాలజీ కంపెనీల? భూమి ఆర్థిక వ్యవస్థకు తర్వాతి దశ అంతరిక్షమా? మరి ఈ మార్పుకు కేంద్ర బిందువు ఎలాన్ మస్క్ అవుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఉండడం ఒక విషయం, ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్గా నిలవడం మరో విషయం. ఆ మధ్య ఉన్న దూరం చిన్నది కాదు. ఆ దూరాన్ని దాటించిన సంఘటన స్పేస్ ఎక్స్ ఐపీఓ. దాదాపు 2 దశాబ్దాలుగా ప్రైవేట్ కంపెనీగా ఉన్న స్పేస్ ఎక్స్ ఇప్పుడు పబ్లిక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ ఐపీఓ చరిత్రలోనే అతి పెద్దదిగా నమోదైంది. కంపెనీ సుమారు $75 బిలియన్ సమీకరించింది. ఐపీఓలో షేర్ ధర $135గా నిర్ణయించబడింది. మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ధరలు మరింత పెరిగాయి. కంపెనీ మార్కెట్ విలువ $2 ట్రిలియన్ చేరింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే మస్క్ సంపదలో పెద్ద భాగం నగదు రూపంలో ఉండదు. ఆయన సంపదలో ఎక్కువ భాగం తన కంపెనీల షేర్ల రూపంలో ఉంటుంది. స్పేస్ ఎక్స్ లో ఉన్న వాటా, టెస్లాలో ఉన్న వాటా, ఇతర సంస్థల్లో ఉన్న వాటా, ఇవి కలిపి మార్కెట్ విలువ పెరిగిన ప్రతిసారి మస్క్ నికర సంపద కూడా పెరుగుతుంది. స్పేస్ ఎక్స్ ఐపీఓ తర్వాత ఆ ప్రభావం అసాధారణ స్థాయికి చేరింది. మార్కెట్ లెక్కల ప్రకారం స్పేస్ ఎక్స్ లో మస్క్ వాటా విలువ $100 బిలియన్ల స్థాయిని దాటింది. దానికి టెస్లా, ఇతర కంపెనీల విలువలు కలవడంతో మొత్తం సంపద $1 ట్రిలియన్ మార్కును అధిగమించింది. అయితే మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. ఈ సంపదంతా బ్యాంకు ఖాతాల్లో ఉండదు. ఇది మార్కెట్ విలువల ఆధారంగా లెక్కించే నికర ఆస్తి విలువ. అంటే షేర్ ధరలు మారితే సంపద అంచనాలు కూడా మారొచ్చు. అయినా ఒక వ్యక్తి పేరుతో $1 ట్రిలియన్ స్థాయి నమోదవడం ప్రపంచ ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టంగా మారింది. మస్క్ ప్రయాణాన్ని చూస్తే సాఫ్ట్వేర్ స్టార్టప్ల నుంచి ప్రారంభం, డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఎదుగుదల, ఎలక్ట్రిక్ వాహనాల్లో విప్లవం, రాకెట్ టెక్నాలజీలో ప్రైవేట్ ఆధిపత్యం. ఈ ప్రతి అడుగు చివరికి ఈ రోజు $1 ట్రిలియన్ దశకు తీసుకొచ్చింది. మరి ఈ ట్రిలియన్ వద్ద ప్రయాణం ఆగుతుందా, లేదా ఇది ఇంకా పెద్ద లక్ష్యాలకు ప్రారంభమా? అదే ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న ప్రశ్న. ఒక కంపెనీ విజయం సాధిస్తే ఆ కంపెనీ యజమాని ధనవంతుడవుతాడు. 2 కంపెనీలు విజయవంతమైతే అతను పారిశ్రామికవేత్త అవుతాడు. కానీ వేర్వేరు రంగాల్లో ఒకేసారి ప్రభావాన్ని చూపుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే కొత్త ప్రమాణం సృష్టిస్తే అది వ్యాపారం కాదు, అది ఒక సామ్రాజ్యం. ఇప్పుడు ప్రపంచం ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం ఒక వ్యక్తి గురించి మాట్లాడడం లేదు, ఒక ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుతోంది. ఒక వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలు రాకెట్లు తయారు చేస్తున్నాయి, కార్లు తయారు చేస్తున్నాయి, ఉపగ్రహాలు పంపుతున్నాయి, కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేస్తున్నాయి, సోషల్ మీడియాను నడుపుతున్నాయి, భవిష్యత్తు రవాణా మౌలిక సదుపాయాలపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇది ఒక్క పరిశ్రమ కథ కాదు, అనేక పరిశ్రమల్ని ఒకే వేదికపై కలిపిన వ్యాపార నిర్మాణం. ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు చమురు రంగంలో ఉండేవి. తర్వాత బ్యాంకింగ్ రంగం వచ్చింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ, స్పేస్, కమ్యూనికేషన్, డేటా, ఏఐ అన్ని ఒకే సమూహంగా మారుతున్న కాలం వచ్చేసింది.
అదే మస్క్ మోడల్. ఈ సామ్రాజ్యానికి మొదటి పెద్ద పునాది ఎలక్ట్రిక్ వాహనాలు. ప్రపంచం పెట్రోల్ కార్ల గురించి ఆలోచిస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడం పెద్ద సాహసం. ఆ సమయంలో చాలా మంది అది సాధ్యం కాదన్నారు. కానీ మార్కెట్ను మార్చింది ఉత్పత్తి మాత్రమే కాదు, భవిష్యత్తుపై నమ్మకం. అక్కడే మస్క్ వ్యూహం మొదలైంది. ప్రతి కంపెనీని కేవలం ఉత్పత్తిగా కాకుండా భవిష్యత్తు ప్రపంచానికి అవసరమైన మౌలిక నిర్మాణంగా చూపించారు. రెండో స్తంభం స్పేస్ ఎక్స్. ఇది కేవలం రాకెట్ ప్రయోగించే సంస్థ కాదు, ఇది అంతరిక్షాన్ని వ్యాపార రంగంగా మార్చే ప్రయత్నం. ప్రభుత్వాలకే పరిమితమైన స్పేస్ మిషన్లను ప్రైవేటు పెట్టుబడులతో నడిచే రంగంగా మార్చేసింది. రాకెట్ ప్రయోగం, ఉపగ్రహ నెట్వర్క్, స్పేస్ కమ్యూనికేషన్, భవిష్యత్ అంతరిక్ష సేవలు ఇవన్నీ ఒకే వ్యాపార నిర్మాణంలోకి తీసుకొచ్చింది. ఈ కారణంగానే స్పేస్ ఎక్స్ కు మార్కెట్ అసాధారణ విలువ ఇచ్చిందని విశ్లేషణలు చెబుతున్నాయి. మూడో శక్తి డేటా. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత విలువైన వనరు చమురు కాదు, డేటా. డేటా అంటే సమాచారం, సమాచారం అంటే నిర్ణయం, నిర్ణయం అంటే ఆర్థిక శక్తి. ఈ సమీకరణను ముందుగానే అర్థం చేసుకున్న వ్యాపారవేత్తలు మస్క్ ఒకరు. ఉపగ్రహాలు, సోషల్ ప్లాట్ఫామ్లు, ఏఐ వ్యవస్థలు ఇవన్నీ వేరువేరు కంపెనీలుగా కనిపించినా వాస్తవానికి ఇవి పరస్పరం అనుసంధానమైన వేదికలుగా మారుతున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. నాలుగో స్తంభం కృత్రిమ మేధస్సు. ఇప్పటి వరకు ఏఐ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల రంగంగా కనిపించింది. కానీ ఇప్పుడు ఏఐ, డేటా, కమ్యూనికేషన్, స్పేస్ కలయికతో కొత్త ఆర్థిక నమూనా తయారవుతోంది. స్పేస్ ఎక్స్ ఐపీఓ తర్వాత మార్కెట్ స్పందనలో ఈ అంశం కూడా కీలక పాత్ర పోషించిందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. ఐదో స్తంభం వ్యక్తిగత బ్రాండ్. సాధారణంగా కంపెనీలు ఉత్పత్తులపై ఆధారపడతాయి, కానీ కొన్ని సందర్భాల్లో వ్యక్తిపైనే మార్కెట్ విలువ ఆధారపడుతుంది. మస్క్ విషయంలో ఇదే కనిపించిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు కేవలం లాభాలను మాత్రమే చూడడం కాదు, భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని కూడా కొనుగోలు చేస్తున్నారు. దీనిని కొందరు ఎలాన్ ప్రీమియంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఇంకా ఒక ఆసక్తికర అంశం, ఈ సామ్రాజ్యంలో నగదు కంటే షేర్ల విలువ ఎక్కువ. మస్క్ సంపదలో పెద్ద భాగం తన కంపెనీలోని వాటాల రూపంలో ఉంది. స్పేస్ ఎక్స్, ఇతర సంస్థలు వాటి విలువ పెరిగినప్పుడు ఆయన నికర సంపద కూడా పెరుగుతుంది. అందుకే $1 ట్రిలియన్ సంఖ్య కనిపించింది. ఈ కథ చివరికి ఒక ప్రశ్న దగ్గరికి తీసుకొస్తోంది. భవిష్యత్తులో అతి పెద్ద శక్తి ఎవరు? దేశాలా లేక డేటానా? స్పేస్ టెక్నాలజీని కలిపిన కంపెనీ సమూహాలా? ఎలాన్ మస్క్ ఇప్పుడే సమాధానం ఇవ్వలేదు, కానీ ప్రపంచం మాత్రం ఆ సమాధానం కోసం చూస్తోంది. ఒక కంపెనీ షేరు మార్కెట్లో లిస్ట్ అవ్వడం సాధారణమైన విషయం. కానీ ఒక కంపెనీ లిస్టింగ్ తర్వాత ప్రపంచంలోని తొలి ట్రిలియనీర్ పుట్టడం, అది కేవలం మార్కెట్ కథ కాదు, అది భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ దిశను సూచించే సంకేతం. స్పేస్ ఎక్స్ ఐపీఓ తర్వాత ప్రపంచం అడిగిన పెద్ద ప్రశ్న, ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పెట్టుబడిదారులు ఇంత భారీ విలువ ఇచ్చారు? ఎందుకు అంతరిక్ష కంపెనీకి $1 ట్రిలియన్ స్థాయి మార్కెట్ అంచనా వచ్చింది? జవాబు ఒకటే కాదు, అది అనేక స్థాయిల్లో ఉంది. ఒకప్పుడు అంతరిక్షం అంటే దేశాల మధ్య పోటీ, అమెరికా, రష్యా ప్రభుత్వాలే నిర్ణయించే రంగం. రాకెట్ ప్రయోగం అంటే భారీ ఖర్చు, ఎన్నో సంవత్సరాల ప్రణాళిక, ఒకసారి ప్రయోగించిన తర్వాత తిరిగి ఉపయోగించలేని వ్యవస్థ. కానీ స్పేస్ ఎక్స్ వచ్చాక ఓ ప్రశ్న అడిగింది, రాకెట్ కూడా విమానంలాగా మళ్లీ వాడలేమా? ఆ ఆలోచనే మొత్తం రంగాన్ని మార్చేసింది. ప్రయోగించిన రాకెట్ మళ్లీ భూమిపై దిగడం, మళ్లీ సిద్ధం చేయడం, మళ్లీ ప్రయోగించడం, ఈ విధానం ఖర్చును తగ్గించే మార్గంగా మారింది. కంపెనీ తన భవిష్యత్తు వృద్ధిని కూడా ఇదే దిశలో నిర్మించిందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక్కడే అసలు వ్యాపార మోడల్ మొదలవుతుంది. స్పేస్ ఎక్స్ కేవలం రాకెట్లు అమ్మడం లేదు, అది ప్రవేశాన్ని అమ్ముతోంది, అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాన్ని అమ్ముతోంది, ఉపగ్రహాలను పంపే సేవలను అమ్ముతోంది, భవిష్యత్తు కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మిస్తోంది. ఈ కారణంగా దీనిని సాధారణ ఏరోస్పేస్ కంపెనీగా కాకుండా టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా కంపెనీగా మార్కెట్ చూడటం మొదలుపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, రాకెట్లుంటే డబ్బు ఎలా వస్తుంది? జవాబు, అంతరిక్ష సేవలు. ఈ రోజు ప్రపంచంలో ఇంటర్నెట్, రక్షణ, నావిగేషన్, వాతావరణ సమాచారం, బ్యాంకింగ్ వ్యవస్థ ఇవన్నీ ఉపగ్రహాలపై ఆధారపడుతున్నాయి. అంటే ఎవరైతే అంతరిక్ష మౌలిక సదుపాయాలపై ఆధిపత్యం సాధిస్తారో వారే భవిష్యత్తు డేటా ప్రవాహాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే స్పేస్ ఎక్స్ కు మార్కెట్ ఇంత భారీ విలువ ఇచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరో కీలక అంశం, స్పేస్ ఎక్స్ ఇక ఒక్క రంగంలోనే లేదు. అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహ కమ్యూనికేషన్, ఏఐ సమీకరణ, డేటా సామర్థ్యాలు, దీర్ఘకాల మానవ అంతరిక్ష మిషన్లు ఇవన్నీ ఒకే వ్యవస్థగా నిర్మించాలన్న దిశలో సంస్థ ముందుకు వెళుతోందని పబ్లిక్ వివరాలు సూచిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ ఐపీఓ మరో విషయం కూడా స్పష్టం చేసింది. పెట్టుబడిదారులు కేవలం ప్రస్తుత ఆదాయాన్ని మాత్రమే చూడడం లేదు, వారు భవిష్యత్ అవకాశాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఐపీఓ ద్వారా సుమారు $75 బిలియన్ సమీకరించబడింది. 555 మిలియన్లకు
కోట్లకు పైగా షేర్లు విక్రయించబడ్డాయి. లిస్టింగ్ తర్వాత కంపెనీ విలువ వేగంగా పెరిగింది. ఇది మార్కెట్ విశ్వాసానికి సూచనగా చెప్పబడుతోంది. అయితే మరోవైపు విమర్శలు కూడా ఉన్నాయి. ఇంత భారీ విలువలు, ఇంత వేగంగా పెరిగిన సంపద దీర్ఘకాలంగా నిలుస్తాయా? లాభదాయకతతో పోలిస్తే అంచనాలు ఎక్కువయ్యాయి. మార్కెట్ భవిష్యత్తును ముందుగానే ధరలు కలుపుతోందా? ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఈ పరిణామాన్ని ఆధునిక పెట్టుబడి సంస్కృతిలో కొత్త దశగా చూస్తున్నారు. కానీ మద్దతుదారులు మాత్రం మరోలా చూస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం రైల్వేలు ఒకప్పుడు ప్రపంచాన్ని మార్చాయి. ఇంటర్నెట్ మరోసారి మార్చింది. ఇప్పుడు అంతరిక్ష మౌలిక సదుపాయాలు తదుపరి దశ. స్పేస్ ఎక్స్ ఆ మార్పులో ముందున్న సంస్థగా నిలుస్తోందని వారు చెబుతున్నారు. ఈ కథ చివరికి ఒక పెద్ద ప్రశ్నను మిగులుస్తోంది. రేపటి ప్రపంచంలో భూమిపైన ఉన్న మౌలిక సదుపాయాలే ముఖ్యమా, లేక భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలే కొత్త ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తు చెబుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. స్పేస్ ఎక్స్ ఇక ఒక కంపెనీ కాదు, ప్రపంచం భవిష్యత్తును చూసి కొత్త అద్దంగా మారింది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అంటే $100 కోట్ల సంపద ఉన్న వ్యక్తి. $10 బిలియన్ పెద్ద సంఖ్యగా మారింది. ఆ తర్వాత $100 బిలియన్ ఆర్థిక శక్తికి కొత్త నిర్వచనమయ్యాయి. కానీ ఇప్పుడు ప్రపంచం మరో సంఖ్య ముందు నిలిచింది. $1 ట్రిలియన్ ఒక వ్యక్తి పేరుతో. ఇది కేవలం సంపద రికార్డు కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారుతున్న దిశకు సంకేతంగా మారింది. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. $1 ట్రిలియన్ అంటే ఎంత? సంఖ్యలు చూస్తే 1 తర్వాత 12 సున్నాలు. కానీ ఆర్థికంగా చూస్తే అది కేవలం డబ్బు కాదు, అది ప్రభావం, అది నిర్ణయ శక్తి, అది పెట్టుబడుల ప్రవాహం, అది భవిష్యత్తు పరిశ్రమలపై నియంత్రణ. ఈ స్థాయిలో సంపద ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిర్ణయాలు మార్కెట్లను ప్రభావితం చేయగలవు, పెట్టుబడి దిశను మార్చగలవు, కొత్త రంగాలను వేగంగా ముందుకు నెట్టగలవు. ఇక్కడే మరో కీలక మార్పు కనిపిస్తోంది. గతంలో సంపద అంటే భూములు, ఫ్యాక్టరీలు, నగదు, సహజ వనరులు, ఇవి ప్రధాన ఆధారం. కానీ ఇప్పుడు సంపద అంటే షేర్లు, సంపద అంటే మార్కెట్ విలువ, సంపద అంటే భవిష్యత్తు అంచనాలు. మస్క్ సంపద కూడా ఎక్కువగా కంపెనీలోని వాటాల రూపంలోనే లెక్కించబడిందని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ పెరగడంతో ఆయన నికర సంపద ట్రిలియన్ స్థాయికి చేరింది. ఇది ప్రపంచ ఆర్థిక చరిత్రలో కొత్త అధ్యాయానికి సంకేతంగా ఎందుకు భావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు అతి పెద్ద ఆర్థిక శక్తి దేశాల చేతుల్లో ఉండేది. ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టేవి, ప్రభుత్వాలు మౌలిక వసతులు నిర్మించేవి, ప్రభుత్వాలే భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేవి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రైవేటు కంపెనీలు కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, డేటా, కమ్యూనికేషన్ ఇలాంటి రంగాల్లో భారీ పెట్టుబడులు ప్రభుత్వాల కంటే వేగంగా కదులుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మరో పెద్ద ప్రశ్న కూడా వస్తోంది. ఈ స్థాయి సంపద సమాజానికి మంచిదా, లేక ఆందోళన కలిగించేదా? కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం భారీ సంపద అంటే భారీ ఆవిష్కరణలకు అవకాశం, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆర్థిక వృద్ధి. అలాంటి దృక్పథంలో చూస్తే మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు కొత్త యుగాన్ని తెరుస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం మరో కోణం చూపిస్తున్నారు. వారి వాదన ప్రకారం ఒక వ్యక్తి సంపద అతిగా పెరగడం ఆర్థిక అసమానతలకు సంకేతం కావచ్చు. సంపద పెరుగుదల సాధారణ ప్రజల ఆదాయ పెరుగుదలతో పోలిస్తే చాలా వేగంగా సాగితే ఆర్థిక అసంతులనం పెరిగే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా సంపద పన్నులు, ఆర్థిక సమానత్వం, నియంత్రణలపై చర్చ మళ్లీ వేగం అందుకుందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇంకా ఒక ఆసక్తికర అంశం, ఇది నగదు సంపద కాదు, ఇది కాగితంపై కనిపించే మార్కెట్ విలువ. షేర్ ధరలు పెరిగితే సంపద పెరుగుతుంది, షేర్ ధరలు తగ్గితే అదే సంపద తగ్గిపోతుంది. ఈ సంఖ్యలను ఆర్థిక వ్యవస్థలో నెట్వర్క్గా చూస్తారు. అంటే ఇది ఆస్తుల విలువ ఆధారంగా లెక్కించే సంఖ్య. స్పేస్ ఎక్స్ ఐపీఓ తర్వాత మరో విషయం స్పష్టమైంది. ఇప్పుడు పెట్టుబడిదారులు ప్రస్తుత లాభాల కంటే భవిష్యత్ అవకాశాలను ఎక్కువగా విలువ చేస్తున్నారు. ఈ రోజు ఆదాయం ఎంత అన్న దానికంటే రేపు ప్రభావం ఎంత అన్నది ముఖ్యమవుతోంది. ఈ మార్పే టెక్నాలజీ కంపెనీల విలువలని భారీ స్థాయికి తీసుకువెళుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితా మారితే వార్త. ఇప్పుడు ఒక వ్యక్తి సంపద ప్రపంచ ఆర్థిక చర్చను మార్చుతోంది. ఇది కేవలం ఎలాన్ మస్క్ కథ కాదు, ఇది భవిష్యత్ సంపద ఎలా నిర్మితమవుతుందో చూపిస్తున్న కథ. కంపెనీలు, డేటా, ఏఐ, అంతరిక్షం, మార్కెట్ విలువ ఇవి కలిస్తే కొత్త ఆర్థిక సమీకరణ ఎలా తయారవుతుందో చూపిస్తున్న మార్పు. అందుకే $1 ట్రిలియన్ సంఖ్య కంటే ఆ సంఖ్య వెనుక ఉన్న వ్యవస్థ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా నిలిచిన తర్వాత కూడా అదే ప్రయాణం ముగింపు కాకపోవచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్ కథలో డబ్బు చాలా పెద్ద భాగమైనా అది అంతిమ గమ్యమైతే కాదు. ఈ కథలో ఎప్పటినుంచో మరో పదం వినిపిస్తోంది, భూమికి మించి.
అదే ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. స్పేస్ సిక్స్ ఐపీఓ చరిత్ర సృష్టించిన రోజున మస్క్ చేసిన సందేశంలో కూడా ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం షేర్ మార్కెట్ విజయం కాదని, మనుషుల భవిష్యత్తు విస్తరణకు ఒక అడుగని ఆయన వివరించారు. చంద్రుడి వరకు వెళ్లడం, మంగళ గ్రహం వరకు చేరడం, దాని తర్వాత మరింత దూరం ఆలోచించడం, ఈ దిశలో సంస్థ పనిచేస్తుందనే సందేశాన్ని ఇచ్చారు. ఒక ప్రశ్న: భూమిపైనే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు అంతరిక్షంపై ఎందుకంత దృష్టి? ఈ ప్రశ్న కొత్తది కాదు. దశాబ్దాలుగా ఇదే చర్చ సాగుతోంది. మస్క్ దృష్టిలో మనుషుల భవిష్యత్తు ఒకే గ్రహంపై ఆధారపడకూడదనేది ప్రధాన భావనగా పలుమార్లు చెప్పబడింది. ఒకే చోట ప్రమాదం జరిగితే మానవ నాగరికత మొత్తం ప్రమాదంలో పడకూడదనే ఆలోచనతో బహుళ గ్రహాల జీవన విధానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన గత ప్రసంగాలు, కంపెనీ లక్ష్యాలు కనిపిస్తోంది. కానీ మార్సుకు వెళ్లడం అంటే కేవలం రాకెట్ పంపడం కాదు. అది ఒక పూర్తి వ్యవస్థ. రవాణా కావాలి, ఇంధనం కావాలి, కమ్యూనికేషన్ కావాలి, డేటా నెట్వర్క్ కావాలి, విద్యుత్తు కావాలి, జీవన మౌలిక సదుపాయాలు కావాలి. ఇది ఒక నగరాన్ని నిర్మించడం కంటే కూడా క్లిష్టమైన పని. అందుకే మస్క్ కంపెనీలను వేరువేరుగా కాకుండా ఒకే ఎకోసిస్టమ్లో చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక కంపెనీ రాకెట్ తయారు చేస్తుంది, మరో సంస్థ కమ్యూనికేషన్ అందిస్తుంది, మరో సంస్థ ఏఐ అందిస్తుంది, మరో సంస్థ డేటా వ్యవస్థలను నడుపుతుంది. ఇలా చూస్తే ఇది సాధారణ వ్యాపార సమూహం కాదు. భవిష్యత్తు మౌలిక నిర్మాణంపై కాదు, దీర్ఘకాల భవిష్యత్తు మౌలిక నిర్మాణంపై పెట్టుబడి. అందుకే మార్కెట్ కూడా కేవలం ప్రస్తుత ఆదాయాన్ని మాత్రమే కాదు, దీర్ఘకాల ప్రభావాన్ని చూస్తోందని ఆర్థిక విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక్కడ మరో కీలక అంశం ఏఐ. ఇప్పటి వరకు ఏఐ అంటే ప్రశ్నలకు సమాధానాలిచ్చే వ్యవస్థగా కనిపించింది. కానీ రాబోయే కాలంలో ఏఐ, రోబోటిక్స్, స్పేస్ కలయిక కొత్త పారిశ్రామిక దశను తెచ్చే అవకాశాలపై పరిశ్రమలో చర్చ కొనసాగుతోంది. భూమి మీద తయారయ్యే నిర్ణయాలు అంతరిక్ష వ్యవస్థలో అమలయ్యే రోజులు రావచ్చని కొందరు భావిస్తున్నారు. ఇంకో పెద్ద ప్రశ్న: ట్రిలియన్ సంపద వచ్చిన తర్వాతే ఇక తర్వాతి సంఖ్య ఏంటి? 2 ట్రిలియన్లా, 5 ట్రిలియన్లా? ఈ చర్చల కంటే పెద్దది ప్రభావం. ఎందుకంటే ఒక వ్యక్తి నిర్ణయాలు వేల కంపెనీల పెట్టుబడులను ప్రభావితం చేస్తే, కొత్త పరిశ్రమల్ని వేగంగా ముందుకు తీసుకువెళితే, అది కేవలం సంపద కాదు, ప్రపంచ మార్పు వేగాన్ని ప్రభావితం చేసే శక్తి. మరోవైపు విమర్శకులు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు: అంతరిక్ష భవిష్యత్తు ఒక్కో వ్యక్తి లేదా కొద్దిమంది కంపెనీల చేతుల్లో కేంద్రీకృతం కావాలా, లేక విస్తృత భాగస్వామ్యంతో నిర్మించాలా? ఈ చర్చ ఇప్పుడు మరింత వేగంగా సాగుతోంది. స్పేస్ సిక్స్ ఐపీఓ తర్వాత ఈ ప్రశ్నలు కూడా అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. అయితే మస్క్ అనుచరులు మరో వాదన చెబుతున్నారు. ఒకప్పుడు రైల్వేలు ప్రపంచాన్ని మార్చాయి, తర్వాత విద్యుత్తు మార్చింది, తర్వాత ఇంటర్నెట్ మార్చింది, ఇప్పుడు అంతరిక్ష మౌలిక సదుపాయాలు, ఏఐ, డేటా, ఇవి కలిసి వచ్చే యుగం మొదలైందని అంటున్నారు. ఈ కథ చివరికి ఒకే ప్రశ్న దగ్గర ముగుస్తోంది: $1 ట్రిలియన్. అది ఒక ముగింపా లేక ప్రారంభమా? ఎలాన్ మస్క్కి ఈ సంఖ్య ఒక రికార్డు మాత్రమే కావచ్చు, కానీ ఆయన చూపిస్తున్న దిశ భూమి నుంచి అంతరిక్షానికి, వ్యాపారం నుంచి నాగరికతకు, సంపద నుంచి భవిష్యత్తు నిర్మాణానికి. అదే ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. మరి ఈ ప్రయాణం చంద్రుడి దగ్గర ఆగుతుందా, మంగళ గ్రహం వరకు వెళుతుందా, లేక ఇంకెక్కడికైనా తీసుకువెళుతుందా? దానికి సమాధానం రాబోయే కాలమే చెబుతుంది.